నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నేషనల్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు నిన్న ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది. అయితే అందులో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏంటి, నిజంగా ఎలక్షన్ కమిషన్ తప్పిదాలు చేసిందా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిజంగా ఆయన ఆటం బాంబ్ పేలుస్తానని అన్నారు. దానికి ముందుగా ఒత్తి వెలిగించినట్లుగా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇది ఎప్పుడు పేలనుంది? ఇందులో పేలడానికి ఏం లేదు సార్. ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్. అలాగే మా నెక్స్ట్ ఏంటంటే పట్టించుకోకుండా ఎలక్షన్లు ఏదో ఒక జన ప్రవాహంలో మనం గెలిచేస్తామని ఎవడికి వాడు అనుకున్న దగ్గర అవతల చేసిన ఎలక్షన్ చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాత్రం సారాంశం. నేను అంటే ఫస్ట్ నేషనల్ వైడ్గా అతను చెప్పింది ఒక 10 లైన్లో చెప్పొచ్చు ప్రజలకి. ఏంటంటే ఇప్పుడు 0 ఇంటి అడ్రస్ మీద సో అండ్ సో నెంబర్లు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఆ నియమావళిలోకి వెళ్తే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మనది ఒక సిరీస్ ఆఫ్ ఇంటి నెంబర్లు నడుస్తూ ఉంటాయి. సడన్గా ఒకడు ఏం చేస్తాడంటే 2 పార్ట్ల కింద చేసి ఇల్లు డబుల్ ఫెయిల్ చేస్తాడు. ఉదాహరణకి ఫస్ట్ ఫ్లోర్ అమ్ముతాడు, 2వ ఫ్లోర్ కూతురు పేరు మీద రిజిస్టర్ చేశాడు అనుకో. అప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్లో ఏమని చేస్తుందంటే బై ఏ అని ఒక అమెండ్మెంట్ ఇస్తుంది. ఈ అమెండ్మెంట్ ఇచ్చిన దగ్గర ఏం చేస్తానంటే కొన్ని అనీవెన్ సర్కమ్స్టాన్సెస్లో వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది. సో ఏ తీసుకోనప్పుడు వాటిని చేసినప్పుడు ఏం చేస్తారంటే 0 అని మాత్రం తీసుకుంటుంది. అట్లాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తున్నాను కదా, పైన కిందన పోర్షన్లు కింద 2 చేసి ఇచ్చినప్పుడు ఏ ఈజ్ నథింగ్ బట్ 0 అనుకోండి. సో దీంతో మీకు ఓటింగ్ అన్నవి కనబడుతుంది. తర్వాత నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది ఒకటి ఉంది, మీకు చాలా మంది గ్రహించట్లేదు కానీ సార్, 14 తర్వాత 18 ఏళ్ళు వచ్చిన ఓటర్లు లిస్ట్ ఒకటి, అలాగే 14 కన్నా ముందు 14 తర్వాత మరణించిన వాళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మా ఇంట్లో మా చెల్లికే పెళ్ళయింది అనుకోండి. ఉదాహరణకి ఆ ఊర్లో ఉన్న ఓటు అత్తగారి ఊర్లో తెలంగాణ అనుకోండి, 2 దగ్గర ఉంటాయి కదా ఆ డబల్ ఓట్లు. ఆ డబల్ ఓట్లు నిశ్చితంగా బీజేపీ పార్టీ ఎలక్షన్ ఆఫీస్ త్రూగా మేనేజ్ చేస్తూ కంటిన్యూస్గా తొలగించుకుంటూ వస్తుంది. అట్లాగే ఎడిషన్స్ని పార్లర్గా చేసుకుని వస్తుంది, వ్యవస్థతో పనిచేస్తుంది అది. ఇక్కడ మనం ఏంటంటే ప్రొయాక్టివ్నెస్ అనేది ఎక్కడ కోల్పోతున్నాం అంటే ఒక మోసపోత ధోరణికి మనం అలవాటు పడ్డాం. ఇప్పుడు దీన్ని నేను ఎందుకు ఒక కేస్ స్టడీ కింద నేను ఫ్రమ్ ద లాస్ట్ ఎలక్షన్ ఓడిపోయిన 14 నెలలు బట్టి ఆద్యంతం చేస్తున్న పనికి వెనక్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్ అన్ అగ్రిగేట్ 40 నుంచి 45 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి 2 ఫేజుల్లో. ఒక ఫేజ్లో 18 లక్షలు, ఇంకో ఫేజ్లో మొత్తం ఓవరాల్గా 40-45 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు దీని మీద గల వినిపించిన ఉదంతాలు. తర్వాత ఎలక్షన్ కమిషన్తో 3 ఫేజెస్లో ఒక స్ట్రాటజీ ఆప్ చేసి తెలుగుదేశం కోనేరు సురేష్ టీడీపీ సెక్రటరీ అతను ఒక బ్రూటల్ ఎక్సర్సైజ్ చేశాడు దీని మీద, పేరు బయటికి రాకుండా. ద వే ఈజ్ కోఆర్డినేటెడ్ అంటే నేను వెనక్కి వెళ్తే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి వీటిలన్నిటిలోనూ పలానా దగ్గర ఎక్సెస్ ఓట్లు ఉన్నాయి, వీటిని తొలగించారు, అవి ఇవి నా వార్తలన్నీ నేను క్రానికల్ ఆర్డర్లో ఆద్యంతం గమనించుకుంటూ వస్తే నా దగ్గర ఉంది, నేను ఫార్వర్డ్ చేస్తాను, వెనక అతను డిస్ప్లే చేయండి. రైట్. అండ్ ఒక లిస్ట్ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఎలా అంటే ఒక నియోజకవర్గంలో 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు ఎంతమంది పెళ్లిళ్ళే వెళ్ళిపోయారు, అలా స్టేట్ ప్రాస్పెక్టివ్లో 18 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి, డబల్ ఓట్లు. మీకు అర్థమైందా? 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ సెగ్మెంట్లు. 25 పార్లమెంట్ సెగ్మెంట్లు ఇట్స్ నాట్ ఎ బిజినెస్. 175 నియోజకవర్గాల్లో పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఇన్ఛార్జీలు వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే పార్టీ పరంగా ఉన్న వాళ్ళతో ఈఆర్ఓలు అంటారు. ఈఆర్ఓతోనూ కలెక్టర్ గారి ఆఫీసులతోనూ ఎలక్షన్ కమిషన్తోనూ కంటిన్యూస్ కోఆర్డినేషన్ చేశారు ఇప్పుడు నియోజకవర్గాల వారీగా. సో ఎడిషన్స్ డిలీషన్స్ పట జరిగిపోతున్నాయి. కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ టైంకి కొత్త ఓట్ల లిస్టులు మనం లాస్ట్ విశ్లేషణలో చెప్పాం చూడండి. పార్లమెంట్ సెగ్మెంట్లో 1,36,000తో ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ ఎక్సెస్ ఓటింగ్తో ఉంది. ఏది కొత్త ఓటర్లు ఆన్ అగ్రిగేట్ 35,000 దగ్గర ఒక్కొక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏది కొత్త ఓటర్లతో. ఇది పాత ఓట్లు తొలగించింది. ఇప్పుడు 45 లక్షల ఓట్లు దగ్గర 170 సెగ్మెంట్లోనూ ఆన్ అగ్రిగేట్ ఎంత, 45 లక్షలు డివైడెడ్ బై 170. చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాం, అది ఫిగర్ ఎంతో. సో ఈ విధంగా ఓట్లు కోల్పోయింది ఒక లెక్క అయితే,
ఎడిషన్స్ అన్నవి నేను చెప్పాను కదా, ఇవి కన్సిస్టెంట్గా జరుగుతున్నాయి. ఆయన అగ్రిగేట్ ఒక్కొక్క నియోజకవర్గంలో 22,857 ఓట్ల దగ్గర పోయాయి, తీసేశారు. అంటే మరణాలు అండ్ తర్వాత ఆడపిల్లలకైతే పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోవడాలు, వీటిని ఫోకస్ చేసుకుని 22,857 ఓట్లు ఆన్ అగ్రిగేట్. ఎప్పుడు జనాభా లెక్కల దగ్గర నుంచి చూసుకుంటే ఈ ఎలక్షన్ అంత పర్ఫెక్ట్గా జరిగింది. అంటే డెలిషన్స్ విషయంలో. ఎడిషన్స్ విషయంలో ఎలక్షన్ కమిషన్కి నేషనల్ వైడ్గా బ్రహ్మాండమైన డైరెక్షన్ ఉంది బీజేపీ వాళ్ళది. ఆ ఆస్పెక్ట్లో వాళ్ళు బ్రహ్మాండంగా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు కొత్త ఓటర్లను జమ చేయడంలో. సో ఇప్పుడు మీకు బ్యాలెన్స్ చూసుకోండి, ఎక్సెస్ ఓటింగే పెరిగిపోయింది విత్ డిలీషన్స్. ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ ఎప్పుడు 2014 ముందు నిద్ర లేవలసిన నిన్న నిద్ర లేచాడు ఆయన. 0 ఓటింగు, 0 నెంబర్లో 80 ఓట్లు ఉన్నాయి, 90 ఓట్లు ఉన్నాయి, అవన్నీ పకోడీ కబుర్లు, పాత చెత్త అది. వీళ్ళు కళ్ళు మూసుకుని నిద్రపోయే బట్టి ఈ దౌర్భాగ్యం నేషనల్ వైడ్గా ఇది ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా ఈ విధంగా ఒక దగ్గర 100-150 పార్లమెంట్ సెగ్మెంట్స్ అని ఆయన ఫోకస్ చేశాడు. కానీ ఓవరాల్గా మీరు చూసుకుంటే ఇది ఏ స్టేట్లో అయినా దీంట్లో ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి సే ఫర్ ఇన్స్టెంట్ తెలుగుదేశం పార్టీ ఎంత అలర్ట్గా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఒక పులితో యుద్ధం చేయాలంటే మా దగ్గర సామర్థ్యం లేదు. పులిని మోట వేసి కొట్టాలి. మోట వేసి కొట్టాలంటే అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఆయుధం వెనక నుంచి లాగుతూనే వచ్చారు. మీకు అర్థమైందా? సో ది కెనాట్ ఫోకస్ మోర్ ఆన్ హిమ్. డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయలేరు, ఇండైరెక్ట్గా కూడా అటాక్ చేయలేరు. అలాంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటి తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఇదే పని వైఎస్ఆర్సీపీ కూడా చేసింది. ఏది, ఒక ఈ 0 ఓటర్లో 10 ఓట్లు ఎక్కువ ఉన్నాయి, 5 ఓట్లు ఉన్నాయి, తొలగించండి అని. వీళ్ళు ఎంత అలర్ట్ తీసుకున్నారు తెలుసా? యుఎస్లో ఒక సెంటర్ పెట్టారు, డేటా సెంటర్ లాంటిది. ఇది దిస్ ఆర్ ఆల్ మ్యాన్ బిహైండ్ కోనేరు సురేష్ గారే. ఒక క్రిమినల్ కాన్స్పిరసీని అడ్రస్ చేసుకుంటూ పార్టీ ఎవరికైనా కనతల్లి అడిగితే దాన్ని చిత్తశుద్ధి ఎలా చాటుకుంటుందంటే, ఈ ఎలక్షన్ ఓటింగ్లతోనే మనం మేనేజ్ చేయాలన్న దాంట్లో లీడ్ చేసుకుంటూ వెళ్ళాడు అతను. ఇప్పుడు ఎలా అయిందంటే, ఎలక్షన్ ఆఫీస్ డేటాతో దాన్ని సింక్ చేయగలిగాడు. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చావు, 10 ఓట్లు తొలగించారు, ఎవడో ఎలా వెళ్ళిన కంప్లైంట్కి 10 ఓట్లు తొలగించారు, టక్కన అలర్ట్. వీళ్ళ దగ్గర ట్రాన్స్పరెంట్ లిస్టులు వచ్చాయి. ఈ తొలగింపులకి ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్లు. ఏమవుతుంది? 10 కంప్లైంట్లు వెళ్ళగానే ఇంకా 10 బాబు కంప్లైంట్ ఇస్తారు, మనకెందుకు తలకాయ నొప్పని అలర్ట్. ఆ ఎక్సర్సైజ్ వదిలేశారు. ఈ ఎక్సర్సైజ్ కన్నా ముందే కనుక రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాడు ఆ పని మొదలెట్టుంటే వీడి దగ్గర ఒరిజినల్ ట్రాన్స్పరెంట్ డేటా ఉంటుంది. మీకు అర్థమైందా? నేను ఇగ్నోరెన్స్ ఇస్ డెత్ అని మొదలు చెప్పాను చూడండి. ఈ డేటా ఓవరాల్గా కాంగ్రెస్ గాలికి వదిలేసింది, మాక్సిమం నెంబర్ ఆఫ్ పార్టీస్ వదిలేసాయి. బట్ నిరంతరం ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రం పని చేసుకుంటూ వచ్చారు. దిస్ ఈస్ వాట్ ద బ్రూటల్ ఎక్సర్సైజ్ వాట్ దే హ్యావ్ డన్. రైట్. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ ఆఫ్ ఓట్ అనేది చాలా ఎడిషన్స్ డిలీషన్స్ సర్వసాధారణం. కానీ ఎడిషన్స్కి మాత్రం కంట్రోల్ లేదు ఎవరి దగ్గర. డిలీషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చారు. యాక్యురసీ ఎలక్షన్ కమిషన్ దేంట్లో మెయింటైన్ చేసిందంటే డిలీషన్స్లో. అది 175 నియోజకవర్గాల్లో మండల వారీగా, గ్రామ వారీగా, బూత్ వాలంటీర్స్ పార్టీకి ఎంత అవసరం అన్నది ఈ ఎలక్షన్ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసింది. తెలుగుదేశం 200% యాక్యురసీతో పనిచేసింది. పులితో యుద్ధం అండర్లైన్ చేసేసుకుంది. పులితో యుద్ధం మనం గెలవలేం అండర్లైన్ చేసుకుంది. పులి పవర్ తగ్గించడానికి ఏం చేయాలన్న ఎక్సర్సైజ్లోనే సక్సెస్ అయ్యారు. మీకు అర్థమైందా? ఈ స్ట్రాటజీ కాంగ్రెస్ అనే పని మొదటి నుంచి చేసుకుంటూ వస్తే, ఈ ప్రెజర్ ఎలక్షన్ 2014 అయిన దగ్గర నుంచి పెట్టుకుని వస్తుంటే 19 ఎలక్షన్ 24 ఎలక్షన్ ట్రాన్స్పరెన్సీతో జరిగింది. అంటే ఇప్పుడు జరగలేదనేది ప్రధాన అభియోగం. అది వేరే సంగతి. జరగలేదన్న విషయం అందరూ ఒప్పుకొని తీరాలి. కానీ జరగడానికి మూలాలు చెప్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు చదువుకుంటావు, ఎక్సర్సైజ్ చేస్తావు, చిత్తశుద్ధి చాటుకుంటావు, నీకు రిజల్ట్ ఎలా వస్తుంది? ఫస్ట్ క్లాస్ వస్తావు, యువర్ మెరిటోరియస్ స్టూడెంట్. బట్ మిగిలిన ఆ పని చేయకపోతే, ఇప్పుడు నువ్వు ఒక ఏం చేస్తావు, ఎగ్జామ్ ముందు వీజీపీ గైడ్లో 10 క్వశ్చన్లు ఉన్నాయి, అది చదువుకుని వస్తే ఎగ్జామ్ వస్తుంది. ఆ 10 క్వశ్చన్లు రాకపోతే, ఇప్పుడు దానికి ప్రశాంత్ కిషోర్ గడు, రాబిన్ శర్మ గడు, సునీల్ కనుగోలు, తర్వాత ఇంకోటి రిషి గడు, ఇలాంటి పనికి మాలిన నేతలు ఫ్రీ బీలు ఇవ్వండి సార్, లేదంటే ఉచిత బస్సులు ఇవ్వండి సార్ అని, ఏవో నవరత్నాలు ఇవ్వండి సార్ అని పకోడీ కబుర్లకి ఎలక్షన్లు ఉండవు. దానికి మళ్ళీ ఈ ఎలక్షన్ ఇంకోసారి ఉదాహరణ, నవరత్నాలు ఇస్తే నవరత్నాలకు జీటుకి ఇంకో 10 ఇస్తారు కాబట్టి అని చెప్పి వైఎస్ఆర్సీపీకి కాకుండా తెలుగుదేశంకి ప్రజలు ఓట్లేశారు. ఏడన్నాడు రిషి గడు, ఏడన్నాడు రాబిన్ శర్మ గడు.
ఇది కాదు కాన్సెప్ట్. కర్ణాటక తీసుకోండి, కర్ణాటకలో ఉచిత బస్సు ఇట్లికి కాదు, సునీల్ కనుగోలు చెప్పిన కథకు కాదు. 40% ఫ్రాడ్ చేశారు వాళ్ళు, లంచాలు తీసుకుని తినేశారు. 40% యాంటీ ఇన్కంబెన్సీ భయంకరంగా ఉంది కాబట్టి గెలిచారు. సో దానికి ఎలక్షన్ ఇంజనీరింగ్ స్ట్రాటజీలు ప్రశాంత్ కిషోర్ గారు ఇల్లు కాదు. ప్రజలు ప్రతి దగ్గర ప్రజల న్యాయ నిర్ణేతల దగ్గర ఎలక్షన్ ఇంజనీరింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. దేని మీద చేయాలా? నేను ఎందాక చెప్పిన బీజేపీ గైడ్లో 10 క్వశ్చన్లు చదువుకుని ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం కాదు, రాలేదా క్వశ్చన్లు నన్నేం చేయమంటావు అని ఆన్సర్ కాదు కదా. త్రూ అవుట్ ఇయర్ నీలా చదివినోడు కావాలా. అలా త్రూ అవుట్ ఇయర్ ఎలక్షన్ లిస్టులతోనూ ఎలక్షన్ కమిషన్తోనూ సత్సంబంధాలతో ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ, ఇంక్లూడింగ్ గ్రామ స్థాయిలో బూత్ కమిటీలతో కోఆర్డినేషన్ ఉంటేనే యూ విల్ ఫైండ్ ద సక్సెస్. రిగ్గింగ్ అనేది ఆగుతుంది. రిగ్గింగ్ కాదు ఇందులో, రిగ్గింగ్ కాన్సెప్ట్ కాదు. రిగ్గింగ్ పక్కది. యు ఆర్ ఫైటింగ్ విత్ మిషన్స్. ఆ లోపల ఏముంది నీకు ఎలా, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారో తెలియదు. ఇది తెలియని దగ్గరికి నీ ప్రిపరేషన్ ఏదంట. ఇప్పుడు బూత్ కమిటీ వాడి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ అఫైర్స్ లిస్ట్ పట్టుకున్నాడు అనుకోండి, ఎడిషన్స్ డిలీషన్స్తో. ఆడి మూమెంట్ ఎలా ఉంటుంది, లోపలికి వచ్చినాడు. అందులో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలు ఆడిది పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యాడు? బికాస్ కంట్రోల్ లేదు. సమన్వయకర్తలతోనూ, నెక్స్ట్ లోకల్ నాయకులతోనూ, అలాగే బూత్ కమిటీ వాళ్ళతోనూ కోఆర్డినేషన్ కనుక ఉండుంటే ఈ ఎలక్షన్స్ ముందు వాలంటీర్ వ్యవస్థను తొలగించిన తర్వాత ఆ కోఆర్డినేషన్ వాళ్ళు చేశారన్న హైపోథికల్ ఈక్వేషన్స్ వీళ్ళతో పని అవ్వలే. ఇది లెక్క. వీళ్ళ దగ్గర ఏముంది, ఒరిజినల్ ఉంది వీళ్ళ దగ్గర. అప్పుడు అటాక్ చేయగలిగారు, సక్సెస్ చూశారు. దిస్ ఈస్ వేర్ ద ఫెయిల్యూర్ అండ్ సక్సెస్కి రెండింటికి స్టోరీస్ వెరీ క్లియర్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ గేమ్ అవుతుంది దాంతో అన్న దగ్గర గేమ్కి ఆయుధాలు ఎవరు తయారు చేసుకోవడం దగ్గర తెలుగుదేశం ఆయుధం పట్టుకొని కూర్చుంది. 40 లక్షల ఓట్లు డ్యామేజ్ జరగకుండా కాపాడుకోగలిగింది. అంటే రిగ్గింగ్ అన్నది వాళ్ళ ప్రామిసెన్స్లో నిలువరించుకొని నిలబడింది. నాట్ లెస్ దెన్ దగ్గర 2.5 years ఎక్సైజ్ చేసాడండి అతను. బట్ అంత స్ట్రాంగ్ పర్సన్ ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నా, లేకపోతే ఇటు ఇండియన్ కోర్టు అంటే స్ట్రాంగ్ పర్సన్ అని కాదు, ఉన్నారు రెడ్ కూడా. వీళ్ళు పనిచేసి విజయసాయి రెడ్డి గారు వాళ్ళ టీం కూడా వర్క్ చేసింది దాని మీద. వర్క్ చేయట్లేదని నేను చెప్పట్లేదు, కాన్సన్ట్రేటెడ్గా డెడికేటెడ్గా దాని మీద పనిచేసే వాళ్ళు కావాలి. మీకు క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు ఎన్ని ఉంటాయి సార్? ఈడ్చి కొడితే ఒక్కొక్క విలేజ్లో 500-600 ఓట్లు ఉంటాయి. 500-600 ఓట్ల మీద బూత్ కమిటీ వాడు పొట్టు కావాలి. అది పార్టీ నిర్మాణం. దట్స్ వాట్ రైట్ నౌ జగన్మోహన్ రెడ్డి ఈస్ డూయింగ్ నౌ. కానీ నేను అంటుంది ఏంటంటే దీని మీద ఎప్పుడైతే ఫోకస్ చేయబడుతుందో, అందుకే 40 సంవత్సరాల పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ని వాడుకోవడం అన్నది అది వెన్నతో పెట్టిన విద్య తెలుగుదేశం. ఇది ఎప్పుడైతే మోర్ ఫోకస్డ్గా చేస్తారో ఆ పని సులువు అవుతుంది ఎవరికైనా. ఇప్పుడు ఇదే పని రాహుల్ గాంధీ ఏం చేయాలంటే, దేశం మొత్తం మీద కాంగ్రెస్ శ్రేణులు స్థాయిలు ఎలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బూత్ కమిటీల త్రూగా ప్రతిదాన్ని ప్రక్షాళించుకుంటూ రావాలి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏమీ చేయలేరు, ఓన్లీ ప్రెజర్ అక్యుములేషన్ తప్ప. ఇప్పుడు రేపు పొద్దున్న బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ అవుతుంది, కానీ బూత్ కమిటీలతో నీ ఆయుధాలు నీ దగ్గర సిద్ధంగా లేనప్పుడు ఇప్పుడు ఇంకో ప్రొయాక్టివ్నెస్ చూపించడం అనుకోండి. ఉదాహరణకి ఈ 40 లక్షల ఓట్లు తొలగించకుండా ఉన్నాయి ఎగ్జాంపుల్. రిగ్గింగ్ చేయడానికి వెళ్తే ఆపర్చునిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? 40 lakhs ఓట్లు ఎక్సెస్ ఉన్నాయన్న విషయం గ్రహించింది ఎవడు మీకన్నా ముందు? తెలుగుదేశం వాడే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ కంపేర్ టు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం. సో అది ఆయుధం కింద ఆడ మలుచుకున్నాం అనుకోండి, మళ్ళీ సేమ్ దరిద్రమే కదా. మిషన్ అయితేనేటి, బ్యాలెట్ పేపర్ అయితేనేటి. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సో క్రిటికాలిటీ ఎక్కడ ఉందంటే, మనం క్షేత్రస్థాయిలో పనిచేసే విధానంలో బూత్ కమిటీలతోనూ, తర్వాత ఈఆర్ఓలతోనూ, డిస్ట్రిక్ట్ కలెక్టర్లతోనూ, పార్టీ నిరంతరం ఎలక్షన్ కమిషన్తోనూ ఒక సెట్ ఆఫ్ టీమ్ 200/7 పనిచేయాలి. ఆ వెసులుబాటు ఇస్తుంది అంటారా ఎలక్షన్ కమిషన్? ఎందుకు ఇవ్వదండి? ఆ ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఈ టీడీఎల్పీ సురేష్ వాళ్ళు పెట్టిన ఎక్స్ట్రాడినరీ ప్రెషర్కే పనిచేసింది అది. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా 3వ కంటికి తెలియకుండా పనిచేశారు, చాప కింద నీరులాగా. ఎలక్షన్ కమిషన్ ముందున్న ఏంటి సార్ వాళ్ళు తదుపరి ఏంటి? వాళ్ళు మీకు ఒకటి తెలుసో తెలీదు, కలెక్టర్స్తో చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీటింగ్ ఒకటి అయింది. ఒక ఎక్సర్సైజ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ గివింగ్, దీని మీద మేము పని చేస్తుంటే మాకే ట్రాన్స్పరెన్సీ వస్తుంది, మీరు ఏమైనా గుడ్డు కూరడానికి ఫలితం అవుతున్నారా అని చెప్పి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈఆర్ఓలకి పిఆర్ఓలకి ఎక్కేశారు కలెక్టర్లకి ఎలక్షన్ కమిషన్. అవుట్కమ్ ఇంకా ఫోకస్డ్గా పనిచేయాల్సి వచ్చింది. అంటే వితౌట్ ప్రెషర్ వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవరికి బాధ్యత ఉంటుంది? జనాభా లెక్కలు ఎప్పుడండి 2011లో జరిగాయి, ఇప్పటిదాకా జనాభా లెక్కలు ఎప్పటి నుంచి దాని గురించి ఫైట్ చేస్తాను ఉన్నారు, చెప్తాను దాని గురించి. కానీ ఈ వెసులుబాటు ఉంది అన్నది ఆలోచించుకుంటున్నావా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర డెత్ రేషియోస్ ఇప్పుడు ప్రతిదానికి నెంబర్ వస్తుంది కదండి. మనం డెత్ సర్టిఫికేట్ తీసుకుంటే దానికి నెంబర్ వస్తుంది తెలుసు కదా. దాని ఆధార్ కార్డులతో నీటితో అలైన్ చేస్తే ఉంది.
పలానా ఆధార్ కార్డుకి డెత్ నెంబర్ కొడితే ఇది రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకంటే చనిపోయిన శవాన్ని కాల్చడానికి కూడా ఆధార్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది కదా ఇప్పుడు. ఇప్పుడు ఆ లిస్టులో ఓటర్ లిస్టులో దడేలు మనిపించడం సులువా కాదా? ఆధార్ కార్డు అనుసంధానం ఇంకెంత అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుందో చూడండి ఒక పరంగా. అంటే బూత్ కమిటీ వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో ఇంక్లూడింగ్ జనన మరణాలతో సైతం ఫోకస్ చేయాలి, ఇంక్లూడింగ్ పెళ్ళిళ్ళతో సైతం. ఒక పార్టీ ఒక యాక్టివిటీ పెట్టాలి దాని మీద. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ తీసుకొస్తే బెటరా మేబీ? ఎందుకు ఏడ్ చేయడానికి? ఏదైనా ఆఫీస్ ఎట్టి రికగ్నైజ్ చేసి ఏడ్ చేస్తుంది. ఎంతమంది నన్ను రికగ్నైజ్ చేస్తుంది? అసలు అలాంటి యాప్లు బుర్ర తక్కువ యాప్లు అవి. నాట్ ఓన్లీ యాప్ గురించి చేస్తాను నేను ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మీరు ఇక్కడ కొన్ని కొన్ని సెంటర్స్లో ఐని చెక్ ఐరీస్ అవన్నీ ఆధార్ కార్డులో నెంబర్తోనే మ్యాచ్ అవుతున్నాయి కదా. ఆధార్ కార్డు ఓటర్ ఐడి రెండు అలైన్ అయ్యి అనుకోండి, ఈ ప్రాసెస్ అంతా అయిపోయినట్టే కదా ఆధార్ కార్డు నెంబర్తో. అది దట్ ఎక్సర్సైజ్ ఇస్ డన్. దానికి మళ్ళీ కళ్ళెట్టి మూతెట్టి సరిగ్గా ఇప్పటికే 6 నుంచి 8 గంటలకి 12.64 ఎక్సెస్% ఓటేజ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. అలాంటి ఇంకా క్రిటికాలిటీలు పెరుగుతాయి. అయితే ప్రధానంగా 5 అంశాల గురించి ఆయన మాట్లాడాడు సార్ రాహుల్ గాంధీ. ఒకసారి 5 అంశాల గురించి ఒకసారి చర్చిద్దాం. ఒక పార్టీ దే నీడ్ టు ఫోకస్ ఎ సెట్ ఆఫ్ టీమ్ ఫర్ ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్కి ఎట్లా ఉన్నాయి అలాగే పార్లమెంటులో ఉన్న 542 పార్లమెంట్ సెగ్మెంట్స్కి ఫోకస్డ్గా ప్రతి జాతీయ పార్టీ ఇన్ ద సేమ్ సినారో రీజనల్ పార్టీలు కూడా వాళ్ళకి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అయితే 25, తెలంగాణ అయితే 17 ఇలాగ ఉన్న దగ్గర ప్రతి ఒక్కరు దాని మీద ఒక సెట్ ఆఫ్ డెప్యుటేషన్ మీద ఒక టీంని వర్క్తో నిరంతరం పనిచేయిస్తూ ఉండాలి. పనిచేయించకపోతే మాత్రం ఇలాగే ఎలక్షన్ అయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బిఫోర్ నుంచి ఒక బ్రూటల్ ఎక్సర్సైజ్ చేసిన తెలుగుదేశం పార్టీ కొట్టొచ్చినట్టు కనబడుతుంటే పేపర్లో కంటిన్యూస్గా వార్తలు వస్తూనే ఉన్నాయి. యు రియల్లీ లుక్ ఇంటూ ఇట్. కొన్ని వార్తల్ని మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది తొలగించింది అది తొలగించింది అన్న వార్తల్ని అసెంబ్లీ ఎవరో పోయి ఉంటారు లేదా అని లైట్గా తీసుకుంటుంటే ఈ అక్యుములేటెడ్ ఫిగర్ దగ్గర 40-45 లక్షలు అన్నది ఎస్టాబ్లిష్ అయితే ఏమవుతుంది? గేమ్ చేంజర్సే కదా అవి. దీనికి ప్యారల్గా ఎడిషన్స్ ఆఫ్ ఓటర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎప్పటి నుంచో చెప్తుంది 2011 జనాల లెక్కల ప్రకారం డిలీషన్స్ ఓకే, చనిపోయిన వాళ్ళు తీసేశారు, కానీ లోడ్ చేస్తున్నారు కదా లోపలికి. యాక్యురేట్ ఫిగర్ ఎక్కడ చెప్తారు మీరు? ఇది ఫోకస్ చేయాలి ఆల్ పార్టీస్. ఫర్దర్గా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎలా అంటే దీని గురించి ఎలా మాట్లాడిపోతుంది? ఏదైనా ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేస్తుందా? చేసినప్పుడు చూద్దాం. వాళ్ళు ఏమో సారీ చెప్పిపోతారు, అంతకన్నా ఏం లేదు వాళ్ళకి. ఈసారి ఈ ప్రెషర్ నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా లీడ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బి బ్యాలెట్ ఎలక్షన్. ఖచ్చితంగా అవుతుంటారా? బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ అవుతుంది. దీనికి ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. పార్టీలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే మాత్రం సేమ్ ఇదే గుడ్డ చేలో పన్నట్టు వెళ్తే మట్టి కొట్టుకుపోతారు. అంటే 2 పార్టీలు సేమ్ అదే విధంగా పనిచేయాలంటారా? అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ రీజనల్ పార్టీలు ప్రతి స్టేట్లోనూ, దేశంలో ఉన్న అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర ప్రాంతాల్లో ఇదే ఫోకస్తో పనిచేయకపోతే మాత్రం ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.